ఓకే, ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఫస్ట్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో టోటల్ మనకి 6 టర్మ్స్ ఉంటాయి. ఈ చాప్టర్లో మొత్తం క్వశ్చన్స్ అనేది 6 టర్మ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ టర్మ్ వచ్చేసి కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, నెక్స్ట్ ప్రాఫిట్, అండ్ నెక్స్ట్ డిస్కౌంట్ అండ్ మార్కెట్ ప్రైస్, లాస్. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అంటే ఎప్పుడైనా కానీ మనం కాస్ట్ ప్రైస్ని 100% అనుకోవడం జరుగుతుంది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో కాస్ట్ ప్రైస్ అని ఎప్పుడైనా కానీ 100% అనుకోవడం జరుగుతుంది. ఈ సెల్లింగ్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ అండ్ నెక్స్ట్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ 150 రూపీస్. సో ఇప్పుడు కంపల్సరీ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి. మనకి ఎప్పుడైనా ప్రాఫిట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ నుంచే ప్రాఫిట్ అనేది చూడాలి. కాస్ట్ ప్రైస్ మీదనే ప్రాఫిట్ అనేది డిపెండ్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 150 అంటే ప్రాఫిట్ అనేది 50. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 50. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 80 అండ్ సెల్లింగ్ ప్రైస్ 50. సో ఇక్కడ మనకి 30 లాస్ వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి ఒక ఫార్ములా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. ప్రాఫిట్ ఫార్ములా ఏంటిదంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే 150 నుంచి 100 తీసేస్తేనే 50 వస్తుంది. ఇదొక ఫార్ములా. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్. అంటే కాస్ట్ ప్రైస్ అంటే 80 నుంచి 50ని తీసేస్తే 30 వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్. అంటే 2 ఫార్ములాస్ ఇవి. నెక్స్ట్ ఆల్వేస్ ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీదనే డిపెండ్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఫస్ట్ మనకు ప్రాఫిట్ ఫార్ములా వచ్చేసింది, లాస్ ఫార్ములా వచ్చేసింది. అంటే ఈ ఎగ్జాంపుల్ నుంచి తీసాం దీన్ని. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా వేద్దాం దీనికి. ఈ ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 150, ప్రాఫిట్ ఎంత అంటే 50. ఈ 50 ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ అనేది 50. ఎప్పుడైనా ఈ ప్రాఫిట్ అనేది దేని మీద వస్తుందంటే కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100 పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. సో 50% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది దేనికంటే ఈ ఎగ్జాంపుల్కి ప్రాఫిట్ అంటే 50, నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా 50. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి తీసుకురావచ్చు. ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఏం లేదు, ఫార్ములా గుర్తుపెట్టి కూడా అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ నుంచి మనం ఫార్ములా డెరైవ్ చేసాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఈ ఎగ్జాంపుల్కి లాస్ పర్సంటేజ్ చూద్దాం. లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఈ ఎగ్జాంపుల్కి ఎంత లాస్ అంటే 30 లాస్. ఎప్పుడైనా ఈ లాస్ ఆర్ ప్రాఫిట్ డిపెండ్స్ అపాన్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత 80. సో పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. సో 0 క్యాన్సల్. సో 300/8% అనేది మనకు లాస్ పర్సంటేజ్. లాస్ అంటే మైనస్, ప్రాఫిట్ అంటే ప్లస్. ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటిది? ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ నుంచి ఏం తీసుకురావచ్చు? 30 అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అంటే ఈ సింపుల్ ఎగ్జాంపుల్ నుంచి మనం ఇప్పుడు ప్రతి ఎగ్జాంపుల్ నుంచి మనం ఫస్ట్ ప్రాఫిట్ ఫార్ములా డెరైవ్ చేసాం, లాస్ ఫార్ములా డెరైవ్ చేసాం, నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. నెక్స్ట్ ఏం చూద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్ మార్కెట్ ప్రైస్. అంటే ఎప్పుడైనా కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ 100 ఉంటే దీన్ని డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ ఆల్వేస్ డిస్కౌంట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్. అంటే ఈ మార్కెట్ ప్రైస్ నుంచి వెళ్ళి డిస్కౌంట్ ఇస్తాం మనం. అంటే కాస్ట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇవ్వం. ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్, ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది, డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ నుంచి మార్కెట్ ప్రైస్ అంటే మార్కప్ ప్రైస్ అన్నట్టు, అంటే కొంచెం పెంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 50 పెంచామనుకోండి, సో 150 మార్కెట్ ప్రైస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం డిస్కౌంట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, 30 డిస్కౌంట్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 150 మైనస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 120. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అంటే ప్రాఫిట్ ఫార్ములా ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 120, కాస్ట్ ప్రైస్ 100 అంటే
20 ప్రాఫిట్. అంటే ఇలా చెప్తాం. ఎప్పుడైనా కానీ మన డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీదనే ఇవ్వాలి, కాస్ట్ ప్రైస్ మీద ఇవ్వకూడదు. కాస్ట్ ప్రైస్ మీద ఏం చూసుకోవాలంటే లాస్ ఆర్ ప్రాఫిట్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూద్దాం, దీని రిలేటెడ్ ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 150, దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. కాస్ట్ ప్రైస్ 100 ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ 150, దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. కంపల్సరీ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ, 50 ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ అంటే 50, బట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటిది, ఎంత ప్రాఫిట్ వచ్చింది 50. ఎప్పుడైనా ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 100. సో పర్సంటేజ్ అంటే ఇంటూ 100. సో 100 క్యాన్సల్, సో 50%. సో దీనికి సంబంధించిన ఇంకో ప్రాబ్లం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ 180, సెల్లింగ్ ప్రైస్ 150. ఇప్పుడు ఎంత లాస్ వచ్చింది, లాస్ ఎంత వచ్చిందంటే మాత్రం 30 చెప్పాలి లాస్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ పర్సంటేజ్ అడిగితే 30 లాస్ 180 కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, అంతే కదా. లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 లాస్ పర్సంటేజ్. ఫార్ములా ఏం గుర్తుపెట్టుకునే అవసరం లేదు, జస్ట్ ఈ ఎగ్జాంపుల్ నుంచి నేను ఫార్ములా డెరైవ్ చేశాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద వద్దాం. ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ అనేది 150, కాస్ట్ ప్రైస్ అనేది 100, నెక్స్ట్ డిస్కౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ అనుకోండి, 20 రూపీస్. దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకోండి, ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 100, 150 ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ 100. అంటే ఈ కాస్ట్ ప్రైస్ మీదకి వెళ్ళే మనం మార్కెట్ ప్రైస్ అని మార్కప్ చేసి 150 డిసైడ్ చేసాం మార్కెట్ ప్రైస్ అనేది. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత అంటే 20. డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ మీదనే ఇస్తాం. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఎంత సెల్లింగ్ ప్రైస్ ఎంత, 150 నుంచి 20 తీసేస్తే సో 150, 20 డిస్కౌంట్. అంటే డిస్కౌంట్ అంటే ఆల్వేస్ మైనస్. సో 150 - 20 130. సో మనకు ఒక వాల్యూ వచ్చేసింది. సో సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 130 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ ఏం అనుకోమన్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ మనకి కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 130, ప్రాఫిట్ 30. ప్రాఫిట్ ఎప్పుడైనా కానీ మనం కాస్ట్ ప్రైస్ మీదకి వెళ్ళి వస్తుంది కాబట్టి బై 100, పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 30%. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇంకా డెప్త్గా వెళ్ళిపోయి ప్రాబ్లం చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.